హుజూర్నగర్ పట్టణంలో వరలక్ష్మి బెల్ట్ షాప్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఒకే దఫాలో స్థానిక ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసిన పోలీసులు 67 బీర్లు 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు అనంతరం ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకుని యజమాని భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటలు మద్యం అమ్మకూడదు కావున మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో బెల్ట్ షాపులో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కాటన్లు చాలా ఉన్నాయి బయట రూట్ కాటన్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అదేమో కానీ రిపోర్టర్లు ఫోన్లు గుంజుకునే దాకా ధైర్యం చేస్తారు వాళ్ళు. సాయంత్రం అందాజ 4 గంటల సమయంలో కోదాడు రోడ్లో ఉన్నటువంటి హుజూర్నగర్ పట్టణంలో కోదాడు రోడ్లో ఉన్నటువంటి వరలక్ష్మి కూల్ డ్రింక్స్ అనే షాప్లో బెల్ట్ షాప్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలియగా నేను మరియు నా సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగింది. అట్టి షాప్ యజమాని అయినటువంటి యాతం గోవిందరెడ్డిని షాపు అది దాంట్లో రైడ్ చేయగా మాకు 69 బీర్ బాటిల్ 59 క్వార్టర్ బాటిల్స్ 24 90 ml లిక్కర్ బాటిల్ లభించడం జరిగింది. ఇట్టి మొత్తం లీటర్లలో చెప్తే మొత్తం 57.63 లీటర్స్ మద్యం లభించడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి అందాజా 25,000 రూపాయలు ఉంది. కాబట్టి ఇటు యజమానిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగించడం జరుగుతుంది.